ఓకే. సో టుడే మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం కొన్ని బేసిక్స్ చెప్పుకుందాం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ వీడియో కంప్లీట్గా మీకు ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ అంటే ఏంటి? మనం మాట్లాడిన మాటలు డైరెక్ట్గా మనం ఎలా అయితే మాట్లాడతామో సేమ్ ఆ మాటలు చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే మనం మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాం, మీనింగ్ చేంజ్ చేయకుండా, కాకపోతే దాన్ని పద్ధతి మారుస్తాం, ద వే ఆఫ్ స్పీకింగ్ అన్నమాట. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇది. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కన్నా ముందు మనం చేంజెస్ చేయాల్సింది కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఒకవేళ మీకు డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ యామా అని వస్తే అది వజ్ అవుతుంది. సో ఆర్ వస్తే వర్ అవుతుంది. సో మనం ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం. సింపుల్ పాస్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రెజెంట్ ఇస్తే పాస్ట్ సింపుల్ పాస్ట్ వస్తుంది. ఓకే, ఇగో సింపుల్ పాస్ట్. ఓకే, ఆర్ వచ్చి వర్ అవుతుంది, సమ్ టైమ్స్ వజ్ అవుతుంది. సో ప్లూరల్ అయితే వర్ అవుతుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్లో డూ కానీ డస్ కానీ వస్తే అక్కడ డిడ్ వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేది ఇవి మీకు ఇటువైపు ఉన్నవన్నీ డైరెక్ట్ స్పీచ్, ఇటువైపు మనం చేంజ్ చేసేవన్నీ ఇండైరెక్ట్ స్పీచెస్. సో డూ డస్ ఏమవుతుంది? డిడ్ అవుతుంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. నెక్స్ట్ V1 కి SR యాడ్ చేస్తే V2 అవుతుంది. ఓకే, ఇక్కడ V1 వస్తే ఇక్కడ V2 వస్తుంది మీకు ఇండైరెక్ట్ స్పీచ్ లో. నెక్స్ట్ was ఆర్ were ప్లస్ V4 అంటే మనం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి, was ఆర్ were ప్లస్ V4 అంటే V1 ప్లస్ అయింది కదా, ఇది V4. సో ఇది పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ డైరెక్ట్ స్పీచ్ లో రాసామనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ ప్లస్ V4. హ్యాడ్ బీన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ was వర్ ఇస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V4 అవుతుంది. ఎందుకు హ్యాడ్ బీన్ వస్తుందంటే ఇక్కడ V4 ని చేంజ్ చేయడానికి మనం హ్యాడ్ బీన్ తీసుకుంటాం. సో హ్యాడ్ ప్లస్ V3 రాస్తే హ్యాడ్ ప్లస్ V3 ని పాస్ట్ పర్ఫెక్ట్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ గానే రాయగలం. సో వీ కాంట్ చేంజ్. సో హ్యాడ్ బీన్ ప్లస్ V4, ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V4 వచ్చింది. హ్యాడ్ బీన్ ప్లస్ V4 కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ రెండు టెన్స్ లో మాత్రం చేంజ్ ఏమి ఉండదు. తర్వాత ఫ్యూచర్ వచ్చింది అనుకోండి, విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ కుడ్ కానీ ఇంకేం వచ్చినా, ఐ విల్ రైట్ ఓన్లీ విల్ ఆర్ షెల్ రాశాను. ఇక్కడ కెన్ కానీ మే కానీ మైట్ కానీ ఏమొచ్చినా సరే ప్లస్ V1 వచ్చింది అనుకోండి, వెర్బ్ V1 తో స్టార్ట్ చేస్తే అక్కడ దాని విల్ అయితే వుడ్ అవుతుంది, షెల్ అయితే షుడ్, కెన్ అయితే కుడ్ అవుతుంది, విల్ అయితే వుడ్, మే అయితే మైట్ అవుతుంది. అంతే, అవి చేంజెస్ అయ్యి యాజ్ ఇట్ ఈజ్ V1 మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. ఓకే, సో ఇది. సో ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. మస్ట్ ప్లస్ V1 అంటే మస్ట్ అని రాసి మనం వెర్బ్ రాసామనుకోండి, హ్యాడ్ టు ప్లస్ V1 వస్తుంది. ఓకే, సో మస్ట్ అనేది కొంచెం సమ్ టైమ్స్ వస్తుంది. ఇవి రెగ్యులర్ గా వచ్చేవి, ఎక్కువగా వచ్చేవి. మస్ట్ అనేది కొన్ని స్పెషల్ టైమ్స్ లోనే యూస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇవి మేజర్ చేంజెస్. దీంతో పాటు ఇక్కడ మనకి కొన్ని కూడా చేంజెస్ చేస్తాం. దిస్ అనేది దట్ అవుతుంది, దీస్ అనేది దోస్ అవుతుంది. నెక్స్ట్ హియర్ దేర్, హియర్ అని వస్తే దేర్ అవుతుంది. నౌ వస్తే దెన్ అవుతుంది. ఎగో వస్తే బిఫోర్. టుడే కి దట్ డే అని రాయాలి. టుమారో కి ద నెక్స్ట్ డే. టు నైట్ కి ద నైట్. ఎస్టర్డే కి ఏం రాస్తాం? ద ప్రీవియస్ డే. లాస్ట్ నైట్ కి ద ప్రీవియస్ నైట్. నెక్స్ట్ వీక్ కి ద ఫాలోయింగ్ వీక్. ఇక్కడ మీకు వీక్ ఇచ్చిన, మంత్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, నెక్స్ట్ మంత్ అంటే ద ఫాలోయింగ్ మంత్. ఓకే, సో ఇవి మీకున్న మేజర్ చేంజెస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ చేంజెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ తీసుకుందాం. మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 ఉన్నాయి కదా, 4. సో ఈచ్ వన్ కి 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ కి అబ్దుల్ కలాం సెడ్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ అన్నాడు. సో అబ్దుల్ కలాం సెడ్ దట్ ఎందుకు యూస్ చేస్తాం? కామాని ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయడానికి. అబ్దుల్ కలాం సెడ్ దట్. ఐ అనేది ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అబ్దుల్ కలాం చెప్తున్నారు. సో అబ్దుల్ కలాం అంటే
హీ వస్తుంది. సో ఏంటి మనకి హీ హ్యావ్ అనేది హ్యాడ్ వస్తుంది, హ్యాడ్ అవుతుంది. కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, కమ్ కి V3 కమే కాబట్టి. సో అబ్దుల్ కలాం సెడ్ దట్ హీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఫర్గట్ మై హాల్ టికెట్, ఏ క్యాండిడేట్ సెడ్. ఒక క్యాండిడేట్ చెప్పాడు, అంటే ఎవరో ఎగ్జామ్కి వెళ్తున్న ఒక పర్సన్, క్యాండిడేట్ మీన్స్ ఏమన్నాడు, ఐ ఫర్గట్ మై హాల్ టికెట్, నేను నా హాల్ టికెట్ మర్చిపోయానని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మీకు ఏంటంటే మనకి ఇలా ఇవ్వడం కామన్. ఇది ఏం చేస్తానంటే జస్ట్ రివర్స్ చేశానంటే సెంటెన్స్. ఇప్పుడు ఏ క్యాండిడేట్ said that, so said that I forget my hall ticket, నేను నా హాల్ టికెట్ మర్చిపోయాను. ఇక్కడ క్యాండిడేట్ అన్నాడు, సో హీ గాని షీ గాని ఏదో ఒకటి రాసుకోవచ్చు. సో పర్టికులర్ గా ఇక్కడ అబ్దుల్ కలాం అన్నారు కాబట్టి హీ రాశాం, మేల్ కాబట్టి. ఇక్కడ క్యాండిడేట్ అన్నారు కాబట్టి హీ ఆర్ షీ రాసుకోవచ్చు. హీ ఆర్ షీ ఏదో ఒకటి రాసుకోండి. హీ ఆర్ షీ కింద అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ఫర్గెట్ అన్నాడు. ఫర్గెట్ అంటే ఎలా చేంజ్ అవుతుంది చెప్పండి. ఫర్గెట్ ఇక్కడ V2 వచ్చింది మనకి. హీ హ్యాడ్ ఫర్గాట్, ఫర్గాట్ వస్తుందా, ఫర్గాటేనా, ఏమొస్తుంది, ఫర్గాట్ మై హాల్ టికెట్ అన్నాడు. ఐ ఫర్గెట్ మై హాల్ టికెట్, నేను నా హాల్ టికెట్ మర్చిపోయాను. హీ హ్యాడ్ ఫర్గట్ హిస్ or her hall ticket, or hall ticket. So his or her, he or she, మీరు ఏదైనా రాసుకోవచ్చు. He had forget his hall ticket, she had forgot her hall ticket. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, a candidate said that I forget my hall ticket, he forget his hall ticket, నేను నా హాల్ టికెట్ మర్చిపోయాను. ఇక్కడ మై అంటే హీ రాస్తే హిజ్ వస్తుంది, షీ రాస్తే హర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ద ఎమ్మెల్యే సెడ్ టు ద విలేజెస్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ మీ. సో ఎమ్మెల్యే ఏం చెప్పాడు, మీరు నన్ను అడగడానికి మీకు హక్కు ఉంది, విలేజెస్ తో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ద ఎమ్మెల్యే సెడ్ టు అన్నాడు. సెడ్ టు అంటే టోల్డ్, టోల్డ్ టు ద విలేజెస్, told to the villagers. said to అంటే told రాయాలి, said to వచ్చినప్పుడు. the MLA told to villagers, you have right to ask అన్నాడు. villages తర్వాత that రాయాలి కదా. డిక్లరేటివ్ అని డిక్లరేటివ్ ఆర్ అసెర్టివ్ లో దట్ రాస్తాం. ఎందుకు, కామర్స్ ఎలిమెంట్ కామర్స్. నెక్స్ట్ మోడల్ చూద్దాం తర్వాత. విలేజెస్ దట్ యు అన్నాడు. యు అంటే మీకు నన్ను అడిగే హక్కు ఉంది. సో యు అంటే వాళ్ళు మనల్ని అడిగే హక్కు ఉంది. ద ఎమ్మెల్యే సెడ్ టు ద విలేజెస్ దే హ్యాడ్, హ్యాడ్ అవుతుంది, దే హ్యాడ్ రైట్ టు ఆస్క్ మీ అంటే నన్ను, ఎమ్మెల్యే వాడు నన్ను అడిగే హక్కు ఉంది, ఆస్క్ హిమ్. ఓకే, the MLA told to the villagers that they had right to ask him. So this is the imperative and declarative or assertive sentence ki ఇది ఒక మోడల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో. ఓకే, సో నెక్స్ట్ మనం ఎస్ఆర్ నో క్వశ్చన్ చూద్దాం ఇంట్రాగేటివ్ లో. ఓకే, సో ఇప్పుడు మనం డిక్లరేటివ్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్ చూసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి టూ టైప్స్ ఉన్నాయి ఇందులో, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, నెక్స్ట్ డబుల్-హెచ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో మీకు స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రాస్తాం, హెల్పింగ్ వెర్బ్, తర్వాత మెయిన్ వెర్బ్, ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు he said to them are you reading అని అన్నాడు. he said to them are you reading. సో ఇక్కడ ఇంట్రాగేటివ్ కాబట్టి, అంటే ఇంట్రాగేటివ్ క్వశ్చన్ చేయడం కాబట్టి ఇక్కడ అడగడం వస్తుంది. ఇక్కడ చూడండి, he said to them అన్నాడు. he said to them లో ఇక్కడ said to రాదు, he asked. ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్నాం, అవునా, మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఓకే,
he asked them, so he asked them, ఇంకా said to asked అయిపోతుంది. ఆర్ యు, హ్యావింగ్ యు, ఆర్ యు మొత్తం అన్నిట్లో కూడా మనకి ఆస్క్డ్ అనే వస్తుంది. ఆస్క్డ్ దెమ్ ఇక్కడ మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయడానికి ఇఫ్ గాని వెదర్ గాని యూస్ చేయాలి. ఇఫ్ ఆర్ వెదర్ ఏదైనా రైట్. నేను ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి ఇఫ్ వెదర్ రెండు రాస్తున్నాను, ఏదో ఒకటి రాసుకోవచ్చు, ఏదో ఒకటే రాయాలి, ఏది రాసినా రైటింగ్. హి ఆస్క్డ్ దెమ్ ఇఫ్. ఇఫ్ అనేది ఎందుకు యూస్ చేసామంటే ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాబట్టి మనకి వీటిని మనం యూస్ చేయాలి. ఇఫ్ ఆర్ వెదర్ తర్వాత ఏమన్నాం, సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ నుంచి మీకు చూడండి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏముంది, యు అన్నాడు. యు ఎలా చేంజ్ అవుతుంది, హి సెడ్ టు దెమ్ వాళ్ళతో చెప్పాడు. ఆర్ యు రీడింగ్ మీరు చదువుతున్నారా, వాళ్ళు చదువుతున్నారా అంటే దే అలా దెమ్ అలా దెమ్ అవుతుంది. చూడండి, he asked them if they helping verb ఏముంది, ఆర్ ఉంది. ఆర్ ఏమవుతుందని చెప్పాము, ప్లూరల్ ఉంది ఇక్కడ. they were reading. ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెడతాం, క్వశ్చన్ మార్క్స్ పెడతాం, ఆన్సర్ రాసారు. he asked them if గాని వెదర్ గాని వచ్చి if they were reading. సెకండ్ వన్ చూడండి. సో క్లియర్ అబ్జర్వ్ చేయండి, యూ కెన్ క్లియర్ అర్థం అవుతుంది. దే సెడ్ టు మీ హ్యావ్ నాట్, ఇది హ్యావ్ నాట్, హ్యావెంట్ యూ సీన్ దిస్ మూవీ. ఏమడిగాడు, దే సెడ్ టు మీ వాళ్ళు నీతో చెప్పారు ఏంటి, ఇంకా నువ్వు ఈ మూవీ చూడలేదా అని అన్నాడు. సో ఇప్పుడు సెడ్ టు అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, సో ఆన్సర్ ఏమొస్తుంది, దే ఆస్క్డ్ me. సో దే ఆస్క్డ్ మీ తర్వాత కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో ఏం రాస్తాం, ఇఫ్. నేను ఇఫ్ రాస్తున్నాను, మీరు వెదర్ కూడా రాసుకోవచ్చు, ఏదో ఒకటే రాయాలి. ఇఫ్ గానీ వెదర్ గానీ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. దే ఆస్క్డ్ మీ ఇఫ్ తర్వాత ఏం రాయాలి, మన సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, యు ఉంది. దే సెడ్ టు మీ హావెంట్ యు సీన్ నువ్వు సినిమా చూడలేదా. ఇక్కడ నువ్వు అంటే ఎవరు, మీ. మీ అంటే ఎలా చేంజ్ అవుతుంది, ఐ. హెల్పింగ్ వర్బ్ ఏముంది, హ్యావ్ ఉంది. హ్యావ్ నాట్ ఉంది, నెగిటివ్ ఉంది. నాట్ ఉంటే ఏమొస్తుంది, హ్యావ్ ఉంటే హ్యాడ్ అని చెప్పాను. హ్యాడ్ సీన్. దిస్ ఏమవుతుంది, దిస్ దట్. ఒకసారి చూడండి, ఏ ఆస్క్డ్ సెడ్ ఆస్క్డ్ అవుతుంది. మీ ఇఫ్ యు అంటే ఇక్కడ మీ, దే సెడ్ టు మీ ఏంటి, వాళ్ళు నాతో చెప్పారు నువ్వు ఇంకా మూవీ చూడలేదా. ఐ హ్యాడెంట్ సీన్ దిస్ మూవీ నేను ఇంకా మూవీ చూడలేదు. ఐ హ్యాడెంట్ సీన్ దట్ మూవీ. దిస్ ఏమవుతుంది, దట్ అని చెప్పుకున్నాం చేంజెస్ చేసేటప్పుడు. అర్థమైందా, హ్యావ్ ఎప్పుడైతే ఉందో మీరు హ్యాడ్ కింద చేంజ్ అయిపోతుంది. ఐ హ్యాడెంట్ సీన్ దట్ మూవీ. థర్డ్ వన్ చూడండి. Ram said to his friend, "Are you interested in teaching?" Same. Ram said to ఏమవుతుంది, asked అవుతుంది. Asked to his friend. Asked to his friend. Ram asked to his friend. ఇక్కడ ఏం రాస్తాం, if రాసుకుంటాం. if గాని వెదర్ అన్నాం కదా, కామర్స్ ఇన్వర్టెడ్ కామర్స్ తీయడానికి. ఇప్పుడు చూడండి, రామ్ ఎవరిని అడుగుతాడు, రామ్ ఆస్క్డ్ టు హిస్ ఫ్రెండ్. తన ఫ్రెండ్ అడుగుతున్నాడు ఏమని, ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, మీకు టీచింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా. రామ్ ఆస్క్డ్ టు హిస్ ఫ్రెండ్ ఇఫ్. తర్వాత ఏం కావాలి, సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏముంది, యు. ఇక్కడ యు అంటే ఎవరు, రామ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్. యు అంటే ఎవరు, యు అంటే ఇక్కడ మీకు ఇందులోనే ఉంటుంది ఆన్సర్. యు అంటే ఇక్కడ చూడండి, యు అంటే మీ, ఇక్కడ యు అంటే దే, దెమ్మ దే అయింది. ఇక్కడ యు అంటే హీ అలా హిజ్ అవుతుంది. అప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఆర్ ఉంది. ఇక్కడ సింగులర్ వచ్చింది, ఇక్కడ వాజ్ అవుతుంది, హీ వాజ్ అవుతుంది. అదే దేకైతే వర్ వచ్చింది, ఇక్కడ ఆర్ ఉంది కదా, మనం వర్ రాయకూడదు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్.
ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ మనం WH క్వశ్చన్స్ చూద్దాం. ఓకే ఓకే సో మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు WH క్వశ్చన్స్ చూడండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసేటప్పుడు మనకి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ రాస్తాం. ఇప్పుడు WH క్వశ్చన్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఈ WH క్వశ్చన్స్ తోనే రాస్తాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినప్పుడు ఏంటి, మనం ఇఫ్ గాని వెదర్ గాని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇదే యూస్ చేస్తాం, కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ఐ సెడ్ టు హిమ్ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ టుడే. సో ఇక్కడ చూడండి, సెడ్ టు అనేది కామన్. మీరు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ WH క్వశ్చన్స్ కానీ క్వశ్చనింగ్ అంటేనే అడగడం. సో ఇక్కడ సెడ్ టు వల్ల ఏమైపోతాయి, ఆస్క్డ్ ఆస్క్డ్ ఆస్క్డ్. ఓకే ఐ ఆస్క్డ్ హిమ్. సో ఇప్పుడు అక్కడ మనం ఇఫ్ యూస్ చేసాం, ఇక్కడ అవసరం లేదు. చూడండి వాట్, సో వాట్ ని వాట్ గానే రాస్తాం. ఓకే ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఆర్ యు డూయింగ్. ఆర్ యు ఇక్కడ చూడండి, యు అంటే ఎవరు, హిమ్. సో హీ వస్తుంది, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్. ఆర్ అనేది ఇక్కడ సింగులర్ వచ్చింది అంటే వాస్ వస్తుంది, రైట్. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాస్ డూయింగ్. హియర్ ఏమవుతుంది, దేర్. టుడే ఏమవుతుంది, టుడే అంటే దట్ డే. చేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు హియర్ వచ్చి దేర్ అవుతుంది, టుడే వచ్చి దట్ డే అవుతుంది. అర్థమైందా. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాస్ డూయింగ్ హియర్ దట్ డే. ఫుల్ స్టాప్, అంతే. క్వశ్చన్ మార్క్ చూడండి. నెక్స్ట్, ఏ స్ట్రేంజర్ సెడ్ టు మీ వేర్ ఈస్ రెడ్ ఫోర్ట్. వేర్ ఈస్ రెడ్ ఫోర్ట్ అంటే ఒక స్ట్రేంజర్ నన్ను అడిగాడు. అంటే ఏంటి, ఏ స్ట్రేంజర్. మీకు ఇంట్రోగేటివ్ లో అన్ని ఆస్క్డే వస్తాయి. ఆస్క్డ్, ఏ స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ. సో వేర్ ఉంది, వేరే రాస్తాం. సో ఇక్కడ ఏమన్నా ఇప్పుడు సబ్జెక్ట్ అడుగుతున్నాడు, ఏ స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వేర్. సబ్జెక్ట్ ఏమొస్తుంది ఇక్కడ, సబ్జెక్ట్ ఏమన్నా ఉందా, సబ్జెక్ట్ ఏం లేదు. సబ్జెక్ట్ లేకపోతే నెక్స్ట్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఈజ్ ఏమవుతుంది, వాజ్. సో తర్వాత వేర్ ఈజ్ రెడ్ ఫోర్ట్, ఫుల్ స్టాప్. వేర్ వాజ్ రెడ్ ఫోర్ట్. అర్థమవుతుందా. ఇక్కడ వేర్ ఈజ్ రెడ్ ఫోర్ట్ కి వేర్ వాజ్ రెడ్ ఫోర్ట్ కి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ వేర్ ఈజ్ రెడ్ ఫోర్ట్ అంటే అది డైరెక్ట్ స్పీచ్, వేర్ వాజ్ రెడ్ ఫోర్ట్ అంటే అది ఇండైరెక్ట్ స్పీచ్. స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ. మై ఫ్రెండ్ సెడ్ టు మీ హౌ ఈజ్ యువర్ హెల్త్. సో హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగాడు. ఇక్కడ ఏమొస్తుంది, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ. సో హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హెల్త్ ఎలా వస్తుంది, ఆస్క్డ్ మీ. WH ఏముంది ఇక్కడ, హౌవే ఉంది. సో హౌవే రాస్తాం. సో కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేస్తాం. తర్వాత ఏమొస్తుంది, సెడ్ టు మీ హౌ ఈజ్ యువర్ హెల్త్. యు అంటే ఇక్కడ ఎవరు, మీ అంటే ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది, మీ ఎలా చేంజ్ అవుతుంది, ఐ కింద చేంజ్ అవుతుంది. ఓకే సో మీ అంటే మై ఫ్రెండ్ సెడ్ టు మీ హౌ ఈజ్ యువర్ హెల్త్. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ హౌ మై ఏమవుతుంది ఇప్పుడు, హౌ మై సో దిస్ ఈస్ ద WH క్వశ్చన్స్. హౌ ఈజ్ యువర్ హెల్త్ కి మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ హౌ మై హెల్త్ వాజ్. హౌ మై హెల్త్ వాజ్. ఓకే దిస్ ఈస్ ద WH క్వశ్చన్స్. ఓకే సో ఇప్పుడు ఇవి మనకి ఇంపరేటివ్ రాసుకున్నాం కదా, ఎక్స్క్లమేటరీ. సో దానికన్నా ముందు he said to them go away. సో go away అంటే ఇంపరేటివ్ అంటే కమాండ్, రిక్వెస్ట్, ఆర్డర్స్. అర్థమైంది కదా. సో దీని ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ క్వశ్చన్ నుండి he said to them go away. go away అంటే అది కమాండా, రిక్వెస్ట్ అండ్ ఆర్డరా, అది ఆర్డర్ వస్తుంది. సో ఇక్కడ said to ప్లేస్ లో he ordered them to go away.
he ordered them to go away. అంటే ఆర్డర్ చేశాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళతో చెప్పాడు. he ordered them, ఆర్డర్ వేశాడు ఇంపరేటివ్. నెక్స్ట్ చూడండి, మనోజ్ said to his friend don't waste money and time. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఏంటి, డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైం, నీ మనీని టైంని వేస్ట్ చేయకు. సో ఇక్కడ సజెషన్ ఇస్తున్నాడు అంటే సలహా. మనోజ్ అడ్వైజ్డ్ అండ్ రాయొచ్చు. మనోజ్ అడ్వైజ్డ్ హిస్ ఫ్రెండ్, సో డోంట్ అన్నాడు. డోంట్ వచ్చి ఇలాంటి వచ్చినప్పుడు మనోజ్ అడ్వైజ్డ్ అని రాసాం కదా, సలహా ఇచ్చాడు ఏంటి, మనీని టైంని వేస్ట్ చేయొద్దు. మనోజ్ అడ్వైజ్డ్ హిస్ ఫ్రెండ్ నాట్ టు వేస్ట్ మనీ అండ్ టైం. ఓకే, క్లియర్ గా చూడండి. మనోజ్ అడ్వైజ్డ్ హిస్ ఫ్రెండ్ నాట్ టు వేస్ట్ మనీ అండ్ టైం. సో డోంట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ, సో మనకి ఇక్కడ నెగిటివ్ కాబట్టి నాట్ తీసుకున్నాం, డోంట్ తీసుకోండి. నాట్ టు వేస్ట్ మనీ అండ్ టైం. సో లాస్ట్ వన్ చూడండి, కీర్తి సెడ్ టు మీ లెట్ us have some coffee. సో లెట్ us have some coffee. సో అడ్వైజ్ ఇచ్చింది. ఇక్కడ కీర్తి ఏం చెప్పిందంటే, కీర్తి సజెస్టెడ్, కీర్తి సజెస్ట్ టు మీ let us have, ఇక్కడ లెట్ అని వచ్చినప్పుడు ఇప్పుడు మనకి let us suggested me that let వచ్చినప్పుడు let us have some coffee అని అంటే ఆఫర్ చేసింది. అసలు we అవుతుంది, మనకి లెట్ వచ్చినప్పుడు షుడ్ వస్తుంది. కీర్తి సజెస్టెడ్ టు మీ దట్ we should, లెట్ వచ్చినప్పుడు షుడ్ వస్తుంది, అసలు we అయింది. ఇంకేముంది, హ్యావ్ సమ్ కాఫీ, హ్యావ్ ఎలా అవుతుంది, హ్యావ్ హ్యాడ్, సో రిమైనింగ్ సేమ్, సమ్ కాఫీ. ఓకే, సో ఇది ఇంపరేటివ్ అన్నమాట. సో ఇంపరేటివ్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ కొన్ని ఎక్స్క్లమేటరీ యాక్షన్స్ రాసాం చూడండి. సెట్ టు ప్లస్ అలాస్ వచ్చినప్పుడు సెట్ టు ప్లస్ హుర్రే ఓ వావ్. సో ఇదే రూల్ ఫాలో అవ్వండి, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, he said అలాస్ కామాస్ పెట్టి అలాస్ ఐ హావ్ నాట్ రిటెన్, నేను రాయలేదు. సో అలాస్ అంటే నేను చేయలేని పని చెప్పడం గురించి. హుర్రే, సో ఎక్కువ మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు జాయ్. డాక్టర్ సెడ్ ఓ అంటే రిగ్రెట్, విచారించడం. సో ఇప్పుడు సెట్ ప్లేస్ లో మనం ఇది రాస్తాం, ఎక్కడ ఆస్ వస్తే ఇది రాస్తాం, ఎక్కడ హుర్రే వస్తే ఇది రాస్తాం, ఓ వస్తే ఇది రాస్తాం. సో ఈజీ అండి. he said, ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమొస్తుందంటే he said alas I am not written అన్నాడు. he said I am not written అంటే అలాస్ ఏముంది ఇక్కడ, సెడ్ అలాస్ ఏం రాయాలి, he exclaimed, ఇదంతా రాయాలి. he exclaimed with sorrow. నెక్స్ట్ ఏం రాస్తాం, అయ్యి గట్ట ఎలా చేంజ్ అవుతాయి. he exclaimed with sorrow that రాయాలి, that I am not written అని ఉంది. I am not written కి ఏమైనా చేంజ్ వస్తుందా, అయ్యి ఎలా చేంజ్ అవుతుంది. he said నేను రాయలేదు అని చెప్తున్నాడు, వాడు నేనే రాయలేదు అని చెప్తున్నాడు. అయ్యి ఎలా చేంజ్ అవుతుంది, యామ్ was అవుతుంది. he was not written. మీరు గుర్తు పెట్టుకోండి, పర్సన్ తనకి తనే చెప్తున్నాడు. he said I, the boy said hurray we. the boy said అంటే వాళ్ళు మేము మ్యాచ్ విన్ అయ్యామని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ చేంజెస్ వస్తాయి. సో ఈజీ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది మనకు వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ద బాయ్ సెడ్ ప్లస్ లో ఎక్కడ వస్తాము, హుర్రే ఉంది. సో ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. ద బాయ్స్ ఇక్కడైనా వస్తాం ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. ఇప్పుడు చూడండి, యు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్
ఇక్కడ దట్ రాయాలి మనం. జాయిన్ దట్ తర్వాత we have అని ఉంది, we have won the match. సో we ఎలా చేంజ్ అవుతుంది, we ఎలా చేంజ్ అవుతుందా, we ఏమొస్తుంది, have won the match. Okay, so the last one, third one చూడండి. The doctor said, oh, the patient is died. So oh అని ఉంది, oh అని అంటే with regret, regret అంటే చాలా. The doctor exclaimed with regret, with regret that the patient is ఎలా చేంజ్ అవుతుంది, was, the patient was died. గుర్తు పెట్టుకోండి, హ్యావ్ వల్ల హ్యాడ్ అవుతుంది, ఈజ్ వస్తే బస్ వస్తుంది. ఐ ఇక్కడ ఇది ప్రొనౌన్స్ అన్నమాట, ఐ ప్రొనౌన్ కి ఇక్కడే ఉంటుంది మీకు ఆన్సర్. సో రిమెంబర్, సో ఇవి మనకి సెంటెన్సెస్, డిఫరెంట్ సెంటెన్సెస్ లో ఉన్న మనకి 4 టైప్స్ లోని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్.